ఉత్కంఠగా సాగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చవాంగ్ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మిస్ వరల్డ్ 2024గా క్రిస్టినా పిస్కోవా 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని సుచాత చవాంగ్కు దర్శించారు. మూడవ రన్నరప్గా మిస్ మార్టినిక్, రెండవ రన్నరప్గా మిస్ పోలాండ్, ఒకటవ రన్నరప్గా ఇథియోపియా నిలిచారు. మిస్ వరల్డ్గా ఎంపికైన సుచాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. సుచాత థాయిలాండ్లోని పుకెట్లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఉత్కంఠగా సాగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చవాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని సుచాత చవాంగ్కు ధరించారు. మూడవ రన్నరప్గా మిస్ మార్టినిక్, రెండవ రన్నరప్గా మిస్ పోలాండ్, ఒకటవ రన్నరప్గా ఇథియోపియా నిలిచారు. మిస్ వరల్డ్గా ఎంపికైన సుచాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. సుచాత థాయిలాండ్లో ఫుకెట్లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా ఓపల్ సుచాత చవాంగ్ శ్రీ గెలుపొందారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి, ఎలా జరిగాయి మొత్తంగా ఈ ఈవెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాయి కిరణ్? సిద్ధు, హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరిగాయి. దాదాపు ఆద్యంతం 20 రోజులుగా సాగినటువంటి ఈ పోటీల్లో కాసేపటి క్రితమే ఫైనల్ విన్నర్ను అనౌన్స్ చేశారు. థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత మిస్ వరల్డ్ 2025 విజేతగా గెలుపొందినట్టు కూడా మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కంపెనీ అనౌన్స్ చేసింది. సో మరి ఈ మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత థాయిలాండ్ సుందరిమని ఈమెకు విన్నర్గా కూడా అనౌన్స్ చేసిన తర్వాత క్రౌన్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే గత మిస్ వరల్డ్ పోటీ విజేత అయినటువంటి క్రిస్టియానా పిస్కోవా, అలాగే మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లీ, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా క్రౌన్ను అయితే అలంకరించారు. దాదాపు ఈ క్రౌన్ వాల్యూయే చాలా కోట్లలో ఉంటుంది. అలాగే గెలిచినటువంటి మిస్ థాయిలాండ్కు 8.5 కోట్ల ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. మొత్తంగా 108 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 108 దేశాల ప్రతినిధులంతా కూడా హైదరాబాద్కి చేరుకొని దాదాపు 20 రోజుల పాటు అనేక పోటీల్లో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ విజేతగా గెలవడం అంటే కేవలం అందమే కాదు, ఆత్మవిశ్వాసం, దాతృత్వం, సేవాగుణం ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అనేక పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో వారి ప్రతిభను మొత్తంగా కూడా చూస్తారు. సో అందులో గెలుపొందినటువంటి విజేతనే థాయిలాండ్ సుందరిమణి ఓపల్ సుచాత. 2003లో జన్మించారు, అక్కడే చదువుకున్నారు. వారి ఫ్యామిలీ కూడా అక్కడే బిజినెస్ వ్యాపారం కూడా నిర్వహిస్తుంటారు. సో మొత్తానికి మిస్ థాయిలాండ్గా గతంలో గెలిచినటువంటి ఓపెల్ సుచాత ఇప్పుడు మిస్ వరల్డ్ 2025గా గెలిచి విశ్వ సుందరిమణిగా కూడా కిరీటాన్ని దక్కించుకున్నారు. సో మొత్తానికి రెండో ప్లేస్ కనుక చూస్తే ఇథియోపియాకి దక్కింది, మూడో ప్లేస్ పోలాండ్కి దక్కింది, నాలుగో ప్లేస్ మార్టినిక్ దేశానికి దక్కింది. సో మొత్తానికి టాప్ 4లో ఉన్నటువంటి దేశాలు ఇవి. అలాగే మొత్తానికి ఫైనల్గా కూడా థాయిలాండ్ దేశం ఈ మిస్ వరల్డ్ పోటీల్లో టైటిల్ దక్కించుకుందనే చెప్పొచ్చు. మరి ఈ ఈవెంట్ కనుక చూస్తే దాదాపు 20 రోజుల పాటు తెలంగాణ మొత్తంగా కూడా అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఇక్కడ తిరిగి ప్రపంచం మొత్తానికి కూడా ఈ అనేక తెలంగాణ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ వచ్చినటువంటి అనేక దేశాల ప్రతినిధులు కూడా తెలంగాణ సంబంధించినటువంటి హాస్పిటాలిటీ కూడా వాళ్ళు చాలా అయితే మెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే ఈవెంట్ జరిగింది. సో ఈ ఈవెంట్కి సంబంధించి అనేక అంశాలు వాళ్ళు చూసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక అందం అనేటువంటిదే కాదు, మిస్ వరల్డ్గా గెలిచిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తారు, ఎటువంటి అంశాలను వాళ్ళు ప్రపంచంలో ముందుకు తీసుకెళ్తారు, అనేక అంశాలు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు కావచ్చు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, చిన్నపిల్లల భ్రూణ హత్యలు కావచ్చు, చైల్డ్ మ్యారేజెస్, ఇట్లా అనేక అంశాలపైన వాళ్ళని క్వశ్చన్స్ చేస్తుంటారు. అనేక అంశాల మీద వాళ్ళు జడ్జెస్ను వాళ్ళను విజేతలుగా కూడా సెలెక్ట్ చేస్తుంటారు. సో మరి ఇట్లా అన్ని అంశాలను దాటుకొని కూడా థాయిలాండ్ చెందినటువంటి సుందరిమణి సుచాత ఓపెల్ గెలుపొందారు. దాదాపు 108 దేశాల ప్రతినిధుల్లో థాయిలాండ్ సుందరిమణి మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. అయితే ఇందులో భారత్కు కొంత చేదు అనుభవం ఎదురైంది. టాప్ 8లో చోటు దక్కించుకోలేకపోయింది ఇండియన్ కంటెస్టెంట్ నందిని గుప్తా. అయితే టాప్ 20 వరకు కూడా ఆమె చేరుకున్నారు ఆసియా ఖండం నుంచి. కానీ టాప్ సంబంధించి 8లో చోటు దక్కించుకోలేకపోయారు. ఫ్యాషన్ వీక్లో దాంట్లో నందిని గుప్తా టాప్ 40 వరకు కూడా చేరుకున్నారు.
కానీ టాప్ 8 వరకు చూసుకుంటే మాత్రం ఇండియన్ కంటెస్టెంట్ నిరాశపరిచారు. సో మొత్తానికి ఈ పోటీలో ఈసారి ఇండియన్ కంటెస్టెంట్ నందిని గుప్తా పైన అనేక ఆశలు పెట్టుకుంది భారత్. ఇప్పటికే మనం మిస్ వరల్డ్ పోటీలు 72 సార్లు జరిగితే అందులో 6 సార్లు భారత్ విజేతగా గెలిచింది. సో ఈసారి గెలిస్తే 7వసారి గెలవడం వల్ల అత్యధిక సార్లు క్రౌన్ గెలిచినటువంటి దేశంగా భారత్ ఒక రికార్డు నెలకొల్పుతుంది అనేటువంటి ఆశలు అందరిలో ఉండే. కానీ మిస్ వరల్డ్ 2025లో భారత్ నిరాశపరిచింది. టాప్ 8 వరకు మాత్రమే రాగలిగింది. సో మొత్తానికైతే థాయిలాండ్ ఈ కిరీటాన్ని దక్కించుకుంది. దాదాపు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. సో మిస్ వరల్డ్ విజేతగా గెలిచినటువంటి థాయిలాండ్ సుందరిమణి దాదాపు సంవత్సరం పాటు ఈ సంస్థతో ట్రావెల్ అవుతుండాలి. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అయితే వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు కావచ్చు, ప్రపంచంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అనేక వాటిపైన ఆమె అనేక దేశాలు తిరుగుతూ కూడా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి మిస్ వరల్డ్ 72వ పోటీలు కనుక చూస్తే హైదరాబాద్లో జరగడం మాత్రం సో ఖచ్చితంగా తెలంగాణకు గర్వకారణం అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. పోటీదారులు కూడా ఇక్కడికి రావడం గర్వకారణంగా ఉంది అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటాలిటీ కావచ్చు, తెలంగాణ కల్చర్ కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి అనేక పండుగలు, బతుకమ్మ ఆటపాటలు కూడా ఆడినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాల సుందరి మనలంతా కూడా బతుకమ్మ ఆటపాటలు ఆడారు, రామప్ప దేవాలయంకి వెళ్ళారు. సో ఇట్లా తెలంగాణ కల్చర్ కూడా వారికి అనేక విధాలుగా కూడా ఇక్కడ నచ్చింది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తంగా హైదరాబాద్ అనేటువంటిది మిస్ వరల్డ్ పోటీలను హోస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. అలాగే మెగా సుధారెడ్డి అయితే ఆమె కూడా ఇందులో జడ్జి కూడా ఉన్నారు. సో మనం చూస్తున్నాం మిస్ వరల్డ్ పోటీలు ముగిసిన తర్వాత ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు. మెగా సుధారెడ్డి